డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవటం వల్ల లాంగ్ టర్మ్‌లో ప్రేవులకు వెళ్ళే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం. దానివల్ల ప్రేవుల యొక్క కదలికలు నార్మల్ కంటే ఎక్కువ స్పీడ్‌గా జరగటం. ఈ ప్రేవుల కదలికల లో డిస్టర్బెన్స్ వలన వారిలో తరచుగా లూజ్ మోషన్స్ అవ్వటం, కొన్ని రోజులు కాన్‌స్టిపేషను ఇలాంటి సమస్యను చూస్తుంటాం. దీన్నే డయాబెటిక్ డయేరియా అంటాం. వీరిలో నైట్ టైమ్ ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వటం, నీళ్ళ నీళ్ళ విరోచనాలు అవ్వటం, బాగా అర్జెంట్‌గా వెళ్ళాల్సి రావటం, పెయిన్ లేకుండా ఈ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో, దీనిలో మరి నర్వ్స్ డ్యామేజ్‌తో పాటు యానల్ స్ఫింక్టర్‌లో గూడా ప్రాబ్లమ్ వలన మోషన్ లోపల హార్డ్ అయ్యి గడ్డలు తయారవ్వటం, దానివల్ల కొన్ని రోజులు మోషన్ అవ్వకుండా ఉండటం, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ అవ్వటం జరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియా ఓవర్‌గా పెరగటం వల్ల ప్రేవుల లోపల ఈ డయాబెటిస్ కంట్రోల్‌లో లేనటువంటి వారిలో ఈ బ్యాక్టీరియా గూడా ఓవర్‌గా పెరిగి తరచుగా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో, దీనికి ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ డయాబెటిస్‌కి వాడే కొన్ని రకాల మందు బిళ్ళల వలన కూడా తరచుగా మోషన్స్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మెట్ఫార్మిన్ అనే మందు బిళ్ళ. సో, ఈ మెట్ఫార్మిన్‌తో నేను చాలామంది పేషెంట్స్‌ని చూస్తూ ఉంటాను. వారు ఎక్కువ సార్లు విరోచనాలు అవుతూ ఉంటాయి. ఈ మందు బిళ్ళలు మనం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం గదా! ఇవి కారణం కాదేమో అని అనుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత కూడా కొంతమందిలో ఈ మెట్ఫార్మిన్ అనే మందు బిళ్ళతో లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మరి వీటన్నిటిని మనం ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకుంటూ, ఈ మోషన్స్‌కి సంబంధించిన చికిత్స చేయించుకుంటూ, మరి ఆహారపు విషయంలో కూడా మార్పులు చేసుకొని, జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ డయేరియాతో మనం కొంతవరకి రిలీఫ్ పొందవచ్చు. అట్లాగే మరి డయాబెటిస్ లెవెల్స్‌ని గూడా ఫస్ట్ నుంచి గూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం, ఇలాంటి సమస్యలను అధిగమించడానికి చాలా అవసరం.